శ్రీ గురుభ్యో నమః. జై శ్రీకృష్ణ. శ్రీమన్నారాయణీయము అనే గ్రంథములో 51, 52 దశకములు. ముందుగా 51వ దశకము అఘాసుర సంహారము. కదాచన వ్రజశిశుభిః సమం భవాన్ వనాశనే విహితమతి ప్రగేతరాం సమావృతో బహుతరవత్సమండలైః సతేమనైః నిరగమత్ ఈసజేమనైః. ఒకప్పుడు నీవు గోపాలుడితో బృందావనమందు యమునా తీరమందు ఆవుల మేపుచూ పచ్చిక బయలున చల్లులు ఆరగించవలనని వింత వింత రుచులు కులుకు నూరగాయలు పచ్చళ్ళు తినుబండారములు కొని ఏగితివి. వినిర్యతస్తవ చరణంబుజద్వయాత్ ఉదంచితం త్రిభువన పావనం రజః మహర్షయ పులకధరై కళేబరై ఉదూహిరే ధృత భవదీక్షణోత్సవా. ఇల్లు వెడలి బృందావనమందు కాళిందీ నది ఒడ్డున త్రిభువన పవిత్రములైన నీ చరణ కమలములు మోపి నీవు సంచరిస్తూ ఉండగా మునులు నీ పాదధూళిని అనురక్తిచే మేనులను పూసుకొని పులకరించుచు నీ సోయగమే చూడ వేడుకొనుచుండిరి. ప్రచారయచ్చ విరల శాద్వలే తలే పశూన్ విభో భవతి సమం కుమారకైః అఘాసురోన్యరుణదఘాయవర్తనీం భయానక సపది శయానకాకృతిః. పచ్చని పచ్చికచే ఇంపుగులుకు తావులయందు ఆవుల మేపుతూ గోపాలులతో నీవు సంచరిస్తూ ఉండగా నీ నాయకత్వమున అసలు గోపాలుల అఘము కావించుటకు అఘాసురుడు అజగర స్వరూపుడై వనమాక్రమించి పడుకొని మీ దారి నరిగట్టెను. అజగర స్వరూపుడు అనగా కొండ చిలువ. మహాచల ప్రతిమతనోర్గుహానిభ ప్రసారిత ప్రధిత ముఖస్య కాననే ముఖోదరం విహరణ కౌతుకాద్గతాః కుమారకాః కిమపి విదూరగే త్వయి. ఉన్నట్లే ఉండి ఒకంతలో నీవు దూరము చనగా గోపాలురు విహారము చేయి వేడుకతో అల్లనల్లన పోయి పెద్ద కొండవలే ఉన్న వారి శరీరము కానబడి ఒక కొండ గుహవలే ఉన్న వారి నోటిలోనికి ఒక్కొక్కరే చొచ్చిరి. ప్రమాదత ప్రవిశతి పన్నగోదరం క్వధత్తనో పశుపకులే సవాత్సకే విదన్నిదం త్వమపి వివేసిధ ప్రభో సుహృజ్జనం విసరణమాసురక్షితం. ఎండపడి తాపము వాపుకొనుటకని చల్లని కొండ గుహ అనుకొని పెను పాము నోట వారు పొరపాటును చొరబారుట చూచి వారి పాలిట రక్షకుడవు కావునా నీవు కేవల కృపామూర్తివి కావునా వారి వెనుకనే నీవును ఆ క్రూర రాక్షసుని గర్భగోళమందు ఎదిగియే ప్రవేశించితివి. గళోదరే విపులిత వర్ష్మణాత్వయా మహోరగే లుఠతి నిరుద్ధ మారుతే ధృతం భవాన్ విదళిత కంఠమండలో విమోచయన్ పశుపశూన్ వినిర్యయౌ. ఆ పాము నోరు పట్టనంతగా నీ శరీరము పెంచితివి. అది ఊపిరాడక విలవిలా తన్నుకొనను. దాని దవడలు చీల్చి నీవు గోపాలులను గోవులను విపత్తు నుండి తప్పించి వెలికి తెచ్చితివి. క్షణం దివిత్వదుపగమార్ధమాస్థితం మహాసుర ప్రభవ మహో మహో మహత్ వినిర్గతే త్వయి తు నిలీనమంజసా నభస్థలే నృతురధో జుగుస్సురాః. నీవు వెలికి వచ్చి లోపలనే అఘాసురుని శరీరమందుండి ఒక తేజస్సు వెడలి నీవు వెలికి రాగానే నీలో లీనమయ్యను. అప్పుడు గంధర్వులు నీ కీర్తిని గానము చేసిరి. అప్సరసలు ఆనందభరితలై నృత్యములు చేసిరి. సవిస్మయైః కమలభవాధిభిః సురైః అనుద్రుత తదనుగత కుమారకైః దినే పునస్తరుణదశాముపేయుషి స్వకైర్భవానతనుత భోజనోత్సవం. అవ్వల బ్రహ్మాది దేవతలు అచ్చరువెంది చూడా మధ్యాహ్న వేళ తామర పువ్వు దుద్దు చుట్టునున్న రేకుల చందమ్మున గోపాలురు నీ చుట్టూను కూర్చుండా నడుమ నీవు కూర్చుండి మధ్యాహ్న భోజనోత్సవము గావించితివి.
విషాణికామపి మురళీం నితంబకే నివేశయన్ కబలధరం కరాంబుజే ప్రహాసయన్ కలవచనైః కుమారకాన్ బుభోజిత త్రిదశగణైః ముదానుతః. నడుమునకు దిండుగా చుట్టిన వలువలో ఒకవైపు వంశనాళమును ఒకవైపు కొమ్ము బోరాను చొనిపి తోడి పిల్లలను ముగ్ధ మధుర వచనములచే నవ్విస్తూ ముచ్చటలు నింపుతూ దేవతా బృందము పొగడుచుండగా విందును ఆరగించితివి. సుఖాసనం త్విహ తవ గోపమండలే మఖాశనాత్ ప్రియమివ దేవమండలే ఇతి స్తుతత్రిదశవరై జగత్ప్రభో మరుత్పురీ నిలయగదాత్ ప్రపాహి మాం. ఇంద్రాది దేవనాయకులతో యజ్ఞమందు మాతో హవిర్భాగములు ఆరగించు మహానుభావుడవు, నీకంతకంటే గోపకులతో కూర్చుండి ఇటు చల్లులు ఆరగించుట ఏ ప్రియమయ్యనా అని బ్రహ్మాది దేవతలచే నుతింపబడిన స్వామివి. ఓ మరుత్పురధామ, నన్ను రక్షింపుము. ఇది 51వ దశకము. ఇప్పుడు 52వ దశకము, గోవత్సాపహరణము. అన్యావతార నికరేష్వనిరీక్షితంతే భూమాతిరేకమభివిశ్య తథాగమోక్షే బ్రహ్మా పరీక్షితుమనాः సపరోక్షభావం నిన్యేధవత్సకగణాన్ ప్రవితచ్చ మాయాం. ఏ అవతారమందు స్ఫురింపని నీ దురితాపనోదలీలాయతమైన నేటి మహిమాతిశయము పరీక్ష సేయగా మాయను పెంచి మందలను మాయము చేసెను వెర్రి బ్రహ్మ విశ్వాయత సృష్టికర్తకు లయాభినివేశమదేమి కర్మము. ముందటి నీ అవతారములు ఎందును కానరాని పాపహరణ నిపుణములైన లీలలను చూపుతూ నీ కృష్ణావతార విశేషమేమో పరీక్షింపదలచి అమాయకుడైన బ్రహ్మ మాయమని పశుల మందలను మాయము చేసెను. తాను సృష్టి చేయు అధికారము కలవాడు కదా, లయకార్యమునకు పూనుకొన్నాడు. అదేమి కర్మమో, అదేమి పనియో, మరియు అదేమి ప్రారబ్ధమో అని. వత్సానవీశ్య వివసే పశుపోత్కరేతాన్ ఆనేతు కామయవ ధాతృమతానువర్తి త్వం స్వామి భుక్త కబలో గతవాంతదానీం భుక్తాం తిరోధిత సరోజ భవ కుమారాన్. మందలు కనబడకపోవటచే పశుల కాపరులు మిగిలి పరితపించిరి. నీవో వారిని తెచ్చువాడట్లు బ్రహ్మ మాయలో పడినవాడట్లు నటించి బాలులను భోజనము చేయుడని చెప్పి సగము తిన్న అన్నపు ముద్దతోనే నీ వేగితివి. ఆ సమయము చూచి బ్రహ్మ అక్కడున్న గోపాలను కూడా కొనిపోయి దాచెను. వచ్చాయితత్తదను గోపగణాయితస్త్వం సిక్యాదిభాండమురళీగవలాదిరూప ప్రాగ్వద్విర్చ విపినేషు చిరాయ సాయం త్వం మాయయాద బహుదా వ్రజమాయయాధ. అప్పుడు నీవు నిజానికి ఒక్కడివే అయ్యును, ఏకమేవా అద్వితీయం బ్రహ్మ అన్నట్లుగా మాయగుని దూడలు దూడకాపరులు నీవే అయి చల్ది చిక్కములు కొండలు పిల్లగ్రోవులు చేతికర్రలు కొమ్ముబోరాలు కూడా నీవే అయి నీ సర్వాత్మభావము అచ్చుపడగా బృందావనమునందు విహరించి సాయం సమయం ఇంటికి అట్లే ఏతించితివి. ఒక్కండయ్యును దూడలున్ వ్రజ శిశువ్యూహమ్మునై మాయచే చిక్కమ్ముల్ నదిభండముల్ మురళులున్ చేకర్రలున్ బోరలున్ పెక్కై ముందటి అన్ని రూపులగుచున్ వేర్వేర బృందావని చక్కంగా విహరించి వచ్చితిగదే సాయాహ్నమందింటికి. త్వామేవ సిక్యగవలాదిమయం దధానో భూయస్వమేవ పశువత్సకబాలరూపః గోరూపిణీభిరపి గోపవధూమయీభిః ఆసాదితోసి జననీభిరతి ప్రహర్షాత్. మరియు గోవులు దూడలు గోపబాలురు నీవే అయి ఆయా చిక్కములు మొదలైన జడములైన సాధనములు కూడా నీవే అయి వానిని తాల్చిరాగా గోరూపమునున్న తల్లులు దూడల రూపమును నిన్ను కని మున్నెన్నడూ లేని ఆనందమునంది వాత్సల్యముతో చేరి తమ లేగ అనుకొని నీకు కుంభవృష్టిగా పాలు చేపినవి.
అట్లే గోపికలు తల్లులు నిన్ను తమ బిడ్డయే అనుకొని నిన్నొడిలోనికి తీసుకొని కౌగిలించి ముద్దాడి పాలిచ్చి ఎన్నడూ లేని వాత్సల్యమును కని ఆనంద వివసులైరి. జీవం హి కంచిదభిమానవసాస్వకీయం మత్వా తనూజైతి రాగభరం వహంచః ఆత్మానమేవ తు భవంతమవప్యసూనుం ప్రీతిర్యయుర్నకయతీం వనితాచ్చ గావః. లోకములో తల్లులు తన కర్మము తాను అనుభవించుటకు వచ్చిన జీవుని ఆత్మగా అభిమానించిన స్థూల సూక్ష్మ శరీరమును నా కుమారుడను మమకారము పెట్టుకొని అనురాగము పెంచుకుందురు. ఇక్కడ గోవులు గోపికలు కేవలము ఆత్మవే అయ్యున్నా నిన్ను నేననుకొనుటలో అన్యాయము. వీడు నాకు కొడుకు అనుటలో ఇదమంశరూపుడయ్యున్న కృష్ణుని నిన్ను కుమారునిగా పడసి వారు ఎంత ప్రీతినందిరో మాటలచే చెప్పుటకు సాధ్యము కాదు. ఏవం ప్రతిక్షణ విజృంభిత హర్షభార నిశ్శేషగోపగణలాలిత భూరిమూర్తిం త్వామగ్రజోపి బుబుధే కిల వత్సరాంతే బ్రహ్మాత్మనోరపి మహాన్ యువయోర్విశేషః. ఇట్లు ప్రతిక్షణమును ఉప్పొంగుచూ ఉన్న ఆనందముతో గోపకుల లాలనమందుచు సర్వాత్మస్వరూపమై చరించు నీ కలరూపు బలరాముడు 1 ఏడు జరిగిన తర్వాత గ్రహించగలిగను. స్వామి, మీరిద్దరూ కేవల బ్రహ్మస్వరూపులే అయ్యను, మీలో కూడా భేదమున్నది. వర్షావధౌ నవపురాతన వత్సపాలాన్ దృష్ట్వా వివేకమసృణే ద్రుహిణే విమూఢే ప్రాదీదృశ ప్రతినవాన్ మకుటాంగదాది భూషాం చతుర్భుజయుజః సజలాంబుదాభాన్. 1 ఏడు అట్లు జరిగింది. అవ్వల కొత్తగా శ్రీకృష్ణమయములయ్యున్న దూడలను పశుల కాపరును తాను దాచిన వెనుకటి దూడలను పశుల కాపరును ఇటు అటు చూచి బ్రహ్మ తికమకపడి ఇవే నిజమైనవి, అవి మాయామాయములకు కొని వివేకము కోల్పోయిన తరి కొత్తగా కిరీటములు భుజకీర్తులు మొదలగు వారిని ధరించి తొలకరి మేఘము రంగులతో చతుర్భుజములతో కూడిన మూర్తులను చూపించితివి. ప్రత్యేకమేవ కమలా పరిలాలితాంగాన్ భోగీంద్రభోగశయనాన్ నయనాభిరామాన్ లీలానిమీలితదృశశనకాదియోగి వ్యాసేవితాన్ కమలభూర్భవతో దదర్శ. మరియు ఆ చతుర్ముఖ బ్రహ్మ వక్షస్థలమందు రశ్మి కలిగి అనంత భోగి భోగాగ్రశయ్యలయందు నిద్రపోవుచున్నట్లు కన్ను మొగిచియున్న వారిని సనకాది మహాయోగులచే కొలువుబడుచున్న రమణీయమూర్తులను పెక్కుమంది నారాయణమూర్తులను దర్శించను. నారాయణాకృతిమసంఖ్యతమాం నిరీక్ష సర్వత్ర సేవకమపి స్వమవేశ్యధాత మాయాన్నిమగ్నహృదయో విముమోహయావత్ ఏకో బభూవిధ తదా కమలార్ధపాణి. మాయ ఆవరింపగా బ్రహ్మ మోహమును మునింగి అనంత నారాయణమూర్తులను అందరి చెంత ఒక్కొక్కడుగా దాసుడై సంచరిస్తూ ఉన్న తన మూర్తులను పెక్కుమందిని చూచి తబ్బిబ్బుపడి అట్టిట్టు చూచుచున్నంతలోనే నీవు విశ్వరూపము ఉపసంహరించి చేతిలో పెరుగన్నపు ముద్ద గైకొని 1 గోపాలమూర్తివై తటాలను అక్కడనే దగ్గరకు వచ్చి దర్శనమిచ్చితివి. నశ్యన్మదే తదను విశ్వపతిం ముహుస్వాం నత్వా చ నోత్సోతవతి ధాతరి ధామయాతే పోతైః సమం ప్రముదితైః ప్రవిశన్నికేతం వాతాలయాధిప విభో పరిపాహి రోగాత్. అంతట పద్మగర్భుడు పద్మనాభుడగు బ్రహ్మ నీ పాదములపై వ్రాలి నిన్ను సంస్తుతించి తన స్థానమును కేగను. ఆనందభరితులై గోపాలురు మందలను మరలించుకొని వెంటరాగా నీవు రేపల్లకేగి మీ ఇల్లు సొచ్చితివి. ఓ గురువాయూరు పురనివాస, నన్ను ప్రోవుము. స్వస్తి. శుభం భూయాత్.